వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సెలవిస్తున్న మాట ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమని. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం మాకు వినిపించే సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమును బట్టి నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకో. ఈరోజు నీకు దేవుడి పదవి, అధికారం, వ్యాపారం, ఉద్యోగం దేవుని దయ వల్ల వచ్చింది. దేవుని దయ వల్ల నువ్వు ఆశీర్వదించబడ్డ. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలులలో దేనిని మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, నీకున్న ఆరోగ్యము, సమస్తము దేవుడిచ్చింది, దేవుని ద్వారా అనుగ్రహించబడింది. కనుక ప్రభువును గణపరచు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. ఆయన చేసిన మేలులలో దేనిని మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువుకు మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇలా చెప్పారు, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకంగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదు. నేను నశించిన అలా అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటిని ప్రకారము జరిగించింది. ప్రభు అయిన యేసునిది. కనుక మొర్దెకై చెప్పాడు ఎస్తేరుతో, ఈరోజు యూదులను సంహరిస్తున్నారు. యూదులు మరి ఒక్కరి లేకుండా చేయాలని ఆజ్ఞ వచ్చింది, చంపాలని ఆజ్ఞ వచ్చింది. యూదులు నశించిపోతున్నారు. నువ్వు మహారాణివైన దేవుని దయ వల్ల ఈ సమయమును బట్టి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మొర్దెకైతో ఎస్తేరు చెప్పారు, నువ్వు వెళ్ళి 3 దినాలు ఉపవాసం ఉండమని. నేను కూడా రాజు దగ్గరికి వెళ్తాను, ఉపవాసం ఉంటాను. నేను నశించిన కానీ మీరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఇది దేవుడు జరిగిస్తాడని చెప్పారు. వారు చెప్పినట్టుగా మొర్దెకై చేశారు. దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడు ఉపవాస ప్రార్థన వల్ల విజయం ఇచ్చినాడు. ఆ విజయం నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసంతో ప్రభువుని గణపరచు, నీకు విజయం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. 100 రోజులు ఉపవాసం ఉంటున్నాను. అక్టోబర్ 8వ తారీఖు చివరి రోజు ధర్మారం వరంగల్లో ప్రత్యేక ప్రార్థన ఉంది. రండి. పాస్టర్లకు ఛార్జీలు ఇస్తున్న అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.